ఈరోజు కేసీఆర్ గారి జన్మదిన సందర్భంగా వర్ధన్నపేట మున్సిపల్ ప్రజలు మమ్మల్ని నిండు మనసుతో ఆశీర్వదించారు. వారి ఆశీర్వాదంతో మెజార్టీ గెలిచినా మరి మేము చైర్మన్ వైస్ చైర్మన్ కాలేకపోయినాం. ఎందుకో మీ అందరికీ తెలుసు. మరి ఎక్స్ ఆఫీషియో ఓటుతో ఇతరత్ర కారణాలతో మరి నిన్ననే వాళ్ళు గెలిచినలు సంబరాలు కూడా చేసుకున్నారు. అనేక హామీలు ఇచ్చారు. 6 గ్యారంటీల పేర 420 హామీల పేర అనేక హామీలు ఇచ్చారు. దయచేసి మీరు ఇచ్చిన హామీల అమలు విషయంలో, మీరు ఇచ్చిన గ్యారంటీల అమలు విషయంలో ప్రభుత్వంపై మీరు గెలిచిన శాసనసభ్యులు మరి ప్రజల్లోకి వెళ్ళాలంటే ఆ పథకాలు అమలు కావాలని మాట్లాడాలి. కానీ ప్రజల్ని పక్కదారి పట్టించడానికి, డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సిద్ధహస్తులై ఉన్నారు. ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థమైతలేదు. అయ్యా ఎమ్మెల్యే గారు, గతంలో నువ్వు ఎన్నికల ప్రచారంలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడినావు. ఈ వర్ధన్నపేట శాసనసభ్యుడు ఈ నియోజకవర్గంలో ఏమీ అభివృద్ధి చేయలేదు, చాలా అవినీతికి అక్రమాలకు పాల్పడ్డాడు, మరి గోపాలపురం చెరువు లాంటిది, భీమారం చెరువు లాంటిది, వర్ధన్నపేట చెరువు లాంటి మొత్తం ఏదో నమిలి మింగిళ్ళని మాట్లాడిండ్రు. అయ్యా మీరు 2.5 సంవత్సరాలు కదా మీరు అధికారంలోకి వచ్చి, మీరే అధికారంలో ఉన్నారు కదా, మరి ఎందుకు అవి వెలికి తీయలేకపోతున్నారయ్యా? వర్ధన్నపేట చెరువు ఏమైంది? గోపాలపురం చెరువు ఏమైంది? భీమారం ఏమైంది? ఇంకా పర్వతగిరి ఏమైంది? ఇంకేమన్నా ఉంటే ఎందుకు మీరు తీయలేకపోతున్నారు? అంటే బురద జల్లి ఓట్లు దండుకొని బురదల రాయేసి గెలిచి తమాషాలు చేస్తున్నారు. మీరే కదా అధికారంలో ఉన్నది. మీరు నిరూపించిన అవినీతిని ఎందుకు మీరు తీసుకురాలేదు? ఎందుకు చూపిస్తలేరు? మీ కలెక్టరే, మీ ప్రభుత్వమే, మీ అధికారులే, మీ పోలీసులే. ఎందుకో నాకు అర్థమవుతలేదు. ఈ ఎమ్మెల్యే గారికి మహిళల పట్ల కానీ, దేవాలయ పట్ల కానీ, సమాజం పట్ల కానీ, బడుల పట్ల కానీ, గుడుల పట్ల కానీ ఏ మేరకు అవగాహన ఉన్నదో నాకైతే అర్థమవుతలేదు. ఎన్నికల ప్రచారంలో ఇష్టం వచ్చినట్టు ప్రభుత్వం పైన, నీ ప్రత్యర్థి ఆరూరి రమేష్ పైన అనేక ఆరోపణలు చేసి 2.5 సంవత్సరాల్లో రుజువు చేయలేకపోయిన నీవు, మొన్న మున్సిపల్ ఎన్నికల్లో నేను రాగానే మరి ఏందో నాకు అర్థమవుతలేదు, ఆరూరు రమేష్ చేయనగానే గాబర గత్తర. ఎందుకే పరిశాను? నేను ఎప్పుడు గాబర కాలేదే. నాకు నాగరాజు గారు కూడా మంచి మిత్రుడు. నేను శాసనసభ్యునిగా ఉన్నప్పుడు ఆయన పోలీస్ అధికారి, కలిసేది, మంచి చెడు మాట్లాడేది. ఎందుకని నీకు రాజకీయం అనగానే? రాజకీయాలు స్వాస్థ్యం కాదు కదా, విలువలు స్వాస్థ్యం. నువ్వు ఒక పొలిటీషియన్గా నీ నియోజకవర్గానికి ఏం చేస్తున్నావో మాట్లాడు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం మరి ఎందుకు అవుతుందో నాకు అర్థమవుతలేదు. నాకెందుకో చిన్న మెదడు చితికిపోయి ఏదో మాట్లాడినట్టే ఉన్నది. మొన్నేదో ప్రచారంలో మాట్లాడుతుండే ఆయన రథం మీద.
ఆరూరు రమేష్ బీజేపీ పార్టీ నుండి వచ్చిండు. మరి నాకు చాలా గెస్ట్ హౌస్లు ఉన్నాయి, బీజేపీ పార్టీ పేర్లన్నీ ఏడబెడతారు అంటాడు. ఉన్నదే అది వీడియో బాబు? ఏం మాట్లాడుతున్నాడో సైలెన్స్. ఇక వాళ్ళు వినరు. కానీ నాగరాజు గారు ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థమైతలేదు. చిన్న మెదడు చితికిపోయి ఒక మహిళలను అగౌరవపరిచే విధంగా, ఒక పార్టీలను అగౌరవపరిచే విధంగా, యు ఆర్ నాట్ ఏ పొలిటీషియన్. ఏం మాట్లాడుతున్నావు? రాజకీయాలు స్వాస్థ్యం కాదు, విలువలు కావాలి కదా. మండలాలను మున్సిపాలిటీతో కలిపి రియల్ ఎస్టేట్ చేయాలన్నారు. ఏం మాట్లాడుతున్నావే నాగరాజు? అది మీ కాంగ్రెస్ పార్టీ అయినదే కాదే భూమి వరదరాజేశ్వరరావు. మీ కాంగ్రెస్ పార్టీ అయినా కాదు నాగరాజు గారు. దాన్ని రియల్ ఎస్టేట్ చేసి నీకు దగ్గర దోస్తే కదనే, దగ్గర దోస్తే కదా రియల్ ఎస్టేట్ చేసింది. నువ్వు ఎస్ఐ ఉన్నప్పటి నుండి మొన్నటి దాకా కలుసుకునేటోళ్ళే కదా. మొన్న మున్సిపల్ గమ్మత్ ఏంటంటే, మొన్న మున్సిపల్ ఎన్నికల్లో వాళ్ళు ఉన్న గెస్ట్ హౌస్ వీళ్ళే వాడుకున్నారే. ఆయన సింగులా లెవెల్ ఆయన అందులోనే ఉన్నాడు, 4వ వార్డు ఇన్ఛార్జ్గా. ఆ వెంచాలనే ఉన్నాడు. అది మాకు తెలిసిన వాళ్ళు అయితే మా వాళ్ళు ఉండరు కదే. మరి ఈ పెన్లాన్ని ఏడుస్తావు? ఈయన ఒరిజినల్గా పొలిటీషియన్ కాదు, మీకు తెలుసు. పోలీసు బుద్ధి. ఈ గెస్ట్ హౌస్లు ఊకే ఈ గెస్ట్ హౌస్లో పండే బుద్ధి కదా. నౌకరు చేసినప్పుడు గెస్ట్ హౌస్లో పండే బుద్ధి కదా వీళ్ళకు. నేను యాజ్ ఏ పొలిటీషియన్గా ఈ నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో నేను గెలిచిన. ఈ నియోజకవర్గ ప్రజల అవసరాల మేరకు ప్రజలకు అందుబాటులో ఉండాలనుకున్నట్టు నేను. అది పర్వతగిరి అయినా, అది వర్ధన్నపేట అయినా, అది హసన్పర్తి అయినా, అది హనంకొండ అయినా, వారికి అందుబాటులో ఉండి వారు మన ఇంటికి వస్తే, మన ఆఫీస్కి వస్తే కూర్చొని వాళ్ళ బాధ చెప్పుకొని బుక్కెడు తిని ఇంత చేద అయిపోయే విధంగా మా పాలన ఉన్నది. అది నియోజకవర్గ ప్రజలకు తెలుసు. నువ్వు ఒక్క బుద్ధితోటి నువ్వు పోలీస్ నౌకరు చేసినప్పుడు గెస్ట్ హౌస్లలో పండేటో, నీ ఊకే గెస్ట్ హౌస్ ఏంద్ర? ప్రజా అవసరాల కోసం. ఎందుకంటే నీ 2.5 ఏళ్ళలో ఏం చేసినావు అందరు చెప్పుకుంటారు. మేము క్యాంప్ ఆఫీస్కి పోతే దొరకడు, షాయద్ ఆయన పాపన పోలే. హనంకొండ పోతే గేట్లు బందు, ఒక్క బెంట ఎక్కితే తలుపు బందు. ఎవరిని కలిసినా, ఏ కార్యకర్తకు, ఏ బెనిఫిషరీకి భోజనం పెట్టినావు? మేము 10 సంవత్సరాల్లో ఏ పథకం ఇచ్చినా, అది కళ్యాణ లక్ష్మి కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, ఆసరా పెన్షన్లు కావచ్చు, ముఖ్యమంత్రి సహాయ నిధి కావచ్చు, రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, ఏ కార్యక్రమం చేస్తే మేము భోజనం పెట్టి వచ్చిన మా ఓటర్ని, మా ప్రజల్ని కడిపిసారిచ్చి మేము భోజనం చేపించి చెక్కులు చేతిలో పెట్టి పంపేవాళ్ళం. ఇది నీకు నాకున్న తేడా. ఇంకోసారి మాట్లాడతాడు, ఏం డెవలప్మెంట్ చేసిర్రు? రోడ్లు, జంక్షన్లు, అంబేద్కర్ విగ్రహాలు, బస్టాండ్ చేస్తే అది సోషల్ రెస్పాన్సిబిలిటీ అట. ఏం తేలో నాకు అర్థమవుతలేదు. అందుకనే కదా మరి డెవలప్మెంట్ అనేది అదే కదా. ఏం చేసిల్లు రా అంటాడు నాగరాజు. నువ్వు రా అంటావు, ఏంది రా నాకు అనరాదు అబ్బాయి. మేము సంస్కారం ఉన్నోళ్ళం కదా. నేను ఎంఏ చదివిన కదా, సంస్కారం ఉన్నోండి. రాజకీయాల్లో సహనం అవసరం, ఓపిక అవసరం. నీ జాగీర్ కాదు, నీ పోలీస్ వ్యవహారం కాదు. రారా పోరా అంటే ఏందిరా అని అనరాకనా?
లేకపోతే కేటీఆర్ని టిల్లుగాడు అంటారు, నువ్వు బుల్లగాని అని అనరాదా? ఎందుకు అనరాదబ్బా? మాటకు మాటే కదా, ఏముంటుందబ్బా? నోరే కదా, గౌరవం ఇచ్చి పుచ్చుకోవాలి. రా అంటే అరే అని వస్తుంది. ఇంకోటి అంటే నీ ఇంటికి ఎంత దూరం, నా ఇంటికి అంత దూరమే కదా. నేను వ్యాపారం చేసి సంపాదించిన, మరి నువ్వేం సంపాదించినావు నాగరాజు గారు? నీ ఉద్యోగం 1,00,000 రూపాయలు, 2 లక్షలు, 50,000 నాకు తెలియదు. కానీ ఎలక్షన్ల ముందు ఇల్లు కాగితాలు పట్టుకొని ఎలక్షన్లకు పైసలు కావాలని తిరిగినావు కదా. మరి 2-3 నెలలనే నాకు మొన్న ఏదో టీవీలో చూసిన, ఏదో R&B ఏది డీ కన్వెన్షన్ ఆపేటి 8 కోట్ల గెస్ట్ హౌస్ కొన్నాడని. మరి మాకు తెలియదు, ప్రజలు మాట్లాడుతున్న విషయం. మరి నువ్వు ఉద్యోగం చేసి రాజకీయాలకు వచ్చిన 2 నెలలనే 3 నెలలనే మరి 8 కోట్లు పెట్టి గెస్ట్ హౌస్ కొనవచ్చు. కానీ నేను 91 నుండి కాంట్రాక్టర్, స్వతహాగా ఆర్థికంగా ఎదిగినోండి. నాకు ఆ రోజు డూప్లెక్స్ భవనం, హైదరాబాదులో ఇల్లు, 120 ఎకరాల భూమి, నా పిల్లలు, నా వ్యవహారము, మదో పద్ధతి. పర్సనల్ ఎందుకు మాట్లాడుకోవాలి? మరి నీకు ఇల్లే ఉండే గెస్ట్ హౌస్ ఎందుకైంది? సెటిల్మెంట్లకా? కొన్ని ఆడియోలు కూడా ఉండే, ఏదో నాకు చెప్తుర్రు. మేము ఎప్పుడు చేయలేదండి. ఏంటిది ఇసుక దందా? మేము ఎప్పుడు చేయలే. నేను 10 ఏళ్ళలో ఇక్కడ మా ఇసుక వాళ్ళు కూడా ఉన్నారు. ఇవన్నీ ఆడియోలు మేము ఎందుకు మాట్లాడుతున్నామంటే, నువ్వు ఉత్తగానే గాయి గత్తరయ్యి కన్ఫ్యూజ్ అయ్యి ఏదో ఒకటి మాట్లాడాలి. కాబట్టి స్థిరత్వం లేకుండా ఎదుటి వ్యక్తిని ఉత్తనే బురదాలు చల్లుతాం, ఏదో మాట్లాడదామంటే చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదు. ఎందుకు ఊరుకోవాలి? దేనికి? ఈ నియోజకవర్గానికి నువ్వు చేస్తానే చెయ్యి, దాని మీద మాట్లాడుతున్నాం. మేము దాని మీద మాట్లాడుతున్నాం. నువ్వు పర్సనల్ ఎందుకే? గత్తర మాటలు చెప్పి, మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన మీ